అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు దృష్టి పెట్టారు. 21వ తేదీ సాయంత్రం వరకు భారీ వాహనాల నియంత్రణతో పాటు సాధారణ వాహనాల రాకపోకలకు నిబంధనలు వర్తిస్తాయని పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి మీడియాకు చెప్పారు. సాగర తీరంలో నిర్వహించే యోగా డేలో 5 లక్షల మంది పాల్గొంటారు. వారందరికీ తగిన ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని కమిషనర్ అన్నారు. ఆర్కే బీచ్, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు, అలాగే పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ వరకు వాహన రాకపోకలపై ఆంక్షలుంటాయని సిపి చెప్పారు. 20వ తేదీ మధ్యాహ్నం నుంచి 21 రాత్రి వరకు శ్రీకాకుళం నుంచి వచ్చే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతించారు. సుమారు 9,500 మంది పోలీసులు యోగా డే విధులు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శంకభద్ర బాగ్చి మీడియాకు తెలిపారు. బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి. నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి, మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఆంక్షలు. రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము, అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేశాము. ఆ అస్త్రం యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది, ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది, అది కూడా అస్త్రం యాప్లో గైడెన్స్ దొరుకుతుంది. వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి. ఆ యాప్ గురించి కూడా మేము ఎలా యూజ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, మేము ప్రెస్ రిలీజ్ జారీ చేస్తాము. సో ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షల గురించి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం. అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యోగా స్టేజెస్ ఆల్ అలాంగ్ ద బీచ్ రోడ్ ఫ్రమ్ పార్క్ హోటల్ జంక్షన్ టు భీమిలి బీచ్ పెట్టాలి. కాబట్టి వెహికులర్ ట్రాఫిక్ ఈ స్ట్రెచ్లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకే అక్కడ కూడా బోత్ సైడ్స్ ఉన్న రెసిడెన్స్కి మేము వేరే రూట్ యూజ్ చేయమని చెప్తున్నాం. విఐపీస్ ఎవరు యోగాంధ్ర మెయిన్ వెన్యూ ఆన్ ఆర్కే బీచ్ రోడ్ అక్కడికి వస్తారండి. వాళ్లకు ఏపీఐఐసి గ్రౌండ్ అక్కడికి రమ్మంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం పార్క్ చేయమని వెహికల్స్. వాళ్ళు బాగా సిరిపురం, సిఆర్రెడ్డి సర్కిల్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ ఆ రూట్ తీసుకొని ఈ ఏపీఐఐసి గ్రౌండ్లో పార్క్ చేయాలి. అండ్ తర్వాత విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నడిచి మెయిన్ వెనుకి రావాలి. ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి. నాకు కూడా